ట్రెండ్ లో అన్నా చెల్లెళ్ల రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఒకప్పుడు వారసత్వం అంటే కుమారులు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవారు. ఆయా రాజకీయ కుటుంబంలోని మహిళలు పెద్దగా రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు. కానీ 2 దశాబ్దాలుగా ఈ ట్రెండ్ మారింది. రాజకీయాల్లోకి వారసులతో పాటు వారసురాళ్లు కూడా ప్రవేశిస్తున్నారు. తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కేవలం ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్నా చెల్లెళ్ల రాజకీయాలు దూకుడుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇది ట్రెండ్ గా కూడా మారింది. మరి ఆ అన్నా చెల్లెళ్ళు ఎవరో ఏంటో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు కుమార్తె కవిత కూడా రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నా చెల్లెళ్ల మధ్య సఖ్యతతో పాటు రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. ఇరువురు కూడా బలమైన గళం వినిపించడంలోనూ, ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలోనూ, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ సక్సెస్ అయ్యారు. కవిత ప్రస్తుతం జైల్లో ఉండడంతో కేటీఆర్ ఆమెకు అండగా తరచూ జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు మాజీ సీఎం జగన్ సొంత పార్టీ పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఆయన సోదరి షర్మిల తొలినాళ్లలో అన్న పార్టీలోనే ఉన్న 2019 తర్వాత అన్నకు దూరమై ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరై తనదైన రాజకీయాలు చేస్తున్నారు. ఒకప్పుడు కలిసి ఉన్న అన్నా చెల్లెళ్లకు ఇప్పుడు ఒకరిపైన ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎవరి పంతాలో వారు రాజకీయాలు చేస్తున్నారు. తమిళనాడు విషయానికి వస్తే కరుణానిధి 3 పిల్లలు రాజకీయాల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు స్టాలిన్ ఉండగా ఈయన సోదరి కరుణ కుమార్తె కనిమొళి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా ఆమె రాజకీయాల్లోనే ఉన్నారు. అన్నతో కలిసిమెలిసి ఉండడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ, పార్లమెంట్లో నిలదీయడంలోనూ, కేంద్రం నుండి నిధులు తీసుకురావడం వంటివి కనిమొళి సాధిస్తున్న రాజకీయ అంశాలు. గాంధీల కుటుంబానికి వస్తే రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎంపీగానే కాకుండా లోక్సభలో విపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఈయన సోదరి ప్రియాంక గాంధీ కూడా అన్నతో సమానంగా ఇటీవల కాలంలో రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె అన్న వదిలేసిన వయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీకి రెడీ అవుతున్నారు. పార్టీని కాపాడుకోవడంలోనూ, కార్యకర్తలను నిలబెట్టుకోవడంలోనూ, మోడీతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించడంలోనూ ప్రియాంక గాంధీ ముందున్నారు. ఇలా దేశంలోని 8 రాష్ట్రాల్లో అన్నా చెల్లెళ్లు కలిసి రాజకీయాలు చేస్తుంటే ఏపీలో మాత్రమే అన్నా చెల్లెళ్ల మధ్య ప్రత్యర్థి రాజకీయాలు సాగుతున్నాయి.